తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. ఈసారి వివాదానికి కేంద్ర బిందువుగా మారారు టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ఇడుపు కాగితం అనే సినిమా టైటిల్ చుట్టూ జరుగుతున్న చర్చపై కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలపై జనసేన శ్రేణులు అగ్గి మీద గుగ్గిరాలవుతున్నారు. తెలంగాణ ప్రాంతీయ యాసలో ఇడుపు కాగితం అంటే విడాకులకు సంబంధించిన పత్రం అని అర్థం. ఒక సినిమా టైటిల్ గా ఈ పదం సోషల్ మీడియాలో చర్చకు దారితీసిన తరుణంలో కవిత దీనిపై స్పందించారు. ఈ పదం అర్థం ఏమిటో తెలుసుకోవాలి అంటే పవన్ కళ్యాణ్ ను అడగాలంటూ ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని, ఆయన గత వివాహాలను ఉద్దేశించే కవిత ఈ వ్యాఖ్యలు చేశారనేది స్పష్టం అవడంతో జనసేన నేతలు, కార్యకర్తలు తీవ్రంగా స్పందించారు. కవిత చేసిన వ్యాఖ్యలకు జనసేన వర్గాలు అంతే వేగంగా ఘాటుగా బదిలిచ్చాయి. జనసేన ముఖ్య నేత ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సోషల్ మీడియా వేదికగా కవితకు స్ట్రాంగ్ కౌంటర్ చేశారు. ఇడుపు కాగితం అంటే ఏమిటో పవన్ కళ్యాణ్ గారిని అడగమంటున్న కవిత గారు, మరి చిప్పకూడు కవిత అంటే అర్థం ఏమిటో మీరు చెబుతారా అంటూ ఆయన సవాలు విసిరారు. గతంలో ఢిల్లీ స్కామ్ కేసులో కవిత జైలుకు వెళ్లిన ఉదాంతాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ జనసేన చేసిన ఈ చిప్పకూడు వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. జనసేన సోషల్ మీడియా సైన్యం కూడా కవితను టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున మీమ్స్ పోస్టులతో విరుచుకుపడుతుంది. రాజకీయ విశ్లేషకులు ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక వ్యూహాత్మక కోణంలో విశ్లేషిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం టీఆర్ఎస్ పట్ల కోల్పోకుండా చూసుకోవడానికి, పార్టీ ఉనికిని చాటుకోవడానికి కవిత కావాలనే పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్నారు అనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. వారి పాపులారిటీని వాడుకోవడానికి పవన్ కళ్యాణ్ కు తెలుగు రాష్ట్రాలలో ఉన్న క్రేజ్, ఆయన ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్న హోదా దృష్ట్యా ఆయనపై విమర్శలు చేస్తే సహజంగానే జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది. గతంలో కేసీఆర్ కూడా ఆంధ్ర నేతలను విమర్శిస్తూ తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చే వ్యూహాన్ని అమలు చేశారు. ఇప్పుడు కవిత కూడా తెలంగాణ యాసను, పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను వాడుకుని మళ్ళీ లైమ్ లైట్ లోకి రావాలని చూస్తున్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే. అయినప్పటికీ అవి వ్యక్తిగత దూషణల స్థాయికి దిగజారడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సినిమా టైటిల్ వివాదంలో మొదలైన ఈ ఇడుపు కాగితం వర్సెస్ చిప్పకూడు వ్యవహారం చివరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సరికొత్త రాజకీయ రచ్చకు కారణమైంది. ఈ మాటల యుద్ధం ఇక్కడితో ఆగుతుందా లేదా మున్ముందు మరెన్నో మలుపులు తీసుకుంటుందో అనేది చూడాల్సి ఉంటుంది.